నేను 202 నుంచి మాట్లాడుతున్నాను, వినోద్ రెడ్డి. నేను చెప్పండి. అది నాది పార్కింగ్ ఖాళీ చేయండి కొంచెం. అది తర్వాత మాట్లాడదాం. చెప్పినా కదా మీకు. ఏం చెప్పారు? ఇప్పుడు ఫోన్లలో ఎందుకు బ్రదర్? నేను రమ్మన్నా కదా, నేను సండే రోజు రమ్మంటే మీరే రాలేదు. సండే రోజు మీరే చెప్తా అన్నారు కదా, టైం చెప్తా అన్నారు, మీరు చెప్పలేదు. నేను టైం 2 సండేలు అయిపోయినాయి ఇప్పటికి. నేను టైం గురించి చెప్పలేదు. సండే రోజు ఫోన్ చేసి రాండి అని చెప్పిన. ఫోన్ చేసి ఎక్కడికి రావాలి? ఆఫీస్కి రమ్మని చెప్పి. మీరు ఇక్కడికి రండి. ఇప్పుడు ఉన్నారా? ఎక్కడున్నారు మీరు? బ్రదర్ నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా, వేరే వాళ్ళతో మాట్లాడినట్టు మాతో మాట్లాడొద్దు. నేనేం నేను రిక్వెస్ట్ మీకు ఏమని చెప్పినా, సండే రోజు నేను ఫ్రీ ఉంటా రమ్మని చెప్పిన. ఈ రోజు నేను ఆ రోజు మీరు చెప్పిన మాట వేరేగా ఉంది, ఇప్పుడు చెప్పే మాట వేరే చెప్పినా. మీరు సండే రోజు ఇప్పుడు మీరు మాట్లాడాలనుకుంటున్నారు కదా, రాండి అని చెప్పినా కదా. ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడు? సండే రోజు రమ్మని చెప్పిన. సండే రోజు ఫ్రీ ఉంటాం, కూర్చొని మనం మాట్లాడుకుందాం అని చెప్పిన. సండే రోజు కానీ మీరు ఆ రోజు చెప్పింది నేను ఫోన్ చేస్తాను సండే ఫ్రీ. ఏం మాట్లాడొద్దు దయచేసి. అట్లా కాదండి, మీరు సండే రోజు రండి. ఒక నిమిషం అండి. మీరు సండే రోజు రండి. నా సండే దాకా కాదు కానీ మీరు సండే రోజు కాకపోతే మీ ఇష్టము. అట్లా కాదండి, మా పార్కింగ్ లో మీరు బండి పెట్టి మళ్ళీ పార్కింగ్ కానే కాదు మా ప్రభు. సరే రండి ఒకసారి ఇటు చూస్తాం రండి. నేను చూసేదేముంది, మీరు రాండి. సార్ రోజు రాండి అని చెప్పిన. సార్ వేరే విషయం మాట్లాడొద్దు. సార్ నా మాట వినండి. కట్ చేస్తాడు ఫోన్. ఫోన్ కట్ చేయకండి, డిస్కషన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తే ఎట్లా? మీరు రిక్వెస్టింగ్ కాదు మా ప్రభు, సండే రోజు మీరు రాండి. సండే ఎక్కడికి రమ్మండి? నా పార్కింగ్ లో మీరు పెట్టి నేనేంది వచ్చేది మీ దగ్గరికి? ఎట్లా కాదు? మీది ఇంటి నెంబర్ ఎంత? మీది మీ ఇంటి నెంబర్, మా ఇంటి నెంబర్ అవన్నీ సండే రోజు మాట్లాడదాం. అట్లా కాదు, మీ ఇంటి నెంబర్ ఎంత మీది? అట్లా కాదు బాబు, నేను అడుగుతున్నాను బాబు. నేను చెప్పింది విను బాబు. నువ్వు కొంచెం సండే కాదు బాబు, నా పార్కింగ్ లో నువ్వు పెట్టి నీ దగ్గరికి ఏంది నేను రాజీకి వచ్చేది? ఏం చెప్పేది నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. మీరు నేను మీ ఆఫీస్కి వచ్చేది నేను తప్పు చేసినోడిని కాదు కదా. నైనా నువ్వు మంచోన్వా తెలియగలవా లేకుంటే పిచ్చోన్వా అర్థం కావట్లేదు. నీకు ఏమని చెప్తున్నా సార్? నేను ఏం చెప్తున్నారు? సండే రోజు రా సార్, నా జాగా ఆక్రమించి అక్కడ మేము ఫ్రీ ఉంటాము. అట్లా కాదు, మీరు సండే ఫ్రీ ఉంటే అట్లా కాదు బాబు. నేను చెప్పింది విను బాబు కొంచెం. నువ్వు కూడా నువ్వు ఏం ఫోన్ లో మాట్లాడుతున్నా, టైం లేదు. నువ్వు రా బాబు, నువ్వు రా మాట్లాడదాం రా. ఇక్కడికి రా. రావట్లేదు. ఎందుకు రా? బయట కాదు నేను. మరి ఎక్కడోడివి నువ్వు? ఎక్కడ సార్? మీరు ఎక్కడ? 2 రోజులైంది నువ్వు వచ్చి. 2 రోజులైనా నేను ఓనర్ సార్. మర్యాద ఉండాలి సార్, నేను మిమ్మల్ని సార్ అనే పిలుస్తున్నా సార్. ఇంకేం పిలవాలి మిమ్మల్ని? మర్యాదగా అని చెప్పినా నేను. అంటే ఇంక మర్యాద అంటే ఇంకెట్లా సార్? మీరు చెప్తే కదా. అంటే మర్యాద అంటే ఎట్లా, ఇంకెట్లా చెప్పండి. చెప్తున్నా నేను, అదే చెప్తున్నా నేను. చెప్పండి మర్యాద ఏమని చెప్పినా. సండే రోజు కూర్చొని మాట్లాడుకుంటారు సార్. నా కారు పార్కింగ్ చేసానికి ఇబ్బంది అయిపోతుంది సార్. పార్కింగే కాదు, నాకు పార్కింగ్ లేదు ఇక్కడ. కాదు, నీ పార్కింగ్ ఎదురుగా. ఎక్కడ? ఎదురుగా నీ పార్కింగ్. సరే ఒకసారి రండి చూస్తాం అది కూడా. అరే నీది కాదే, నేనేం వచ్చేది సండే రోజు కూర్చున్నా కదా. సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారు సార్. బ్రదర్ నువ్వు సండే రోజు మాట్లాడదాము. సార్ మేము సండే అంటే మాకు తీరుకుండాలి కదా సార్. సాటర్డే గానీ సండే గానీ నువ్వు ఏ టైం ఈ రోజు ఏదో ఒక టైంలో పర్లేదా? ఈ రోజు కుదరదు. రాత్రి 9 అయినా 10 అయినా పర్లేదు. రాత్రి కాదు 11 అయినా కుదరదు. రేపు ఉదయం 6 గంటలకు కూర్చుందాం. అరే కుదరదయ్యా. రేపు రాత్రికైనా కూర్చుందాం సార్. సాటర్డే సండే అని చెప్పిన. నా కార్ పార్కింగ్ ఇబ్బంది అయిపోతుంది సార్. అరే నీ ఎదురుగా ఉంది బాబు. నాది అది కాదు సార్, నా పార్కింగ్ అది కాదు సార్. నాది ఆల్రెడీ నెంబర్ కూడా ఉంది సార్. నా దానికి ఏది నెంబర్ ఉంది? నెంబర్ ఉంది సార్ నా దగ్గర. నీది కాదు బాబు. నాది నా నెంబర్ వేసినప్పుడు ఎవరైనా నీకు రాసిచ్చిరా? ఆడుంది, రాసింది ఆల్రెడీ. ఎవరు ఉన్నారు? రాసింది, అందుకనే చెప్తున్నా నేను మీకు. రాసేయలేదు కదా. మీరేంది రాసిచ్చేది నా పార్కింగ్ కి? ఎవరు రాసియలే కదా. నా కాదు బాబు, కాదు బాబు. ఎంత జిద్దు చేస్తావో దొరకదు పార్కింగ్ నీకు. అది అదేం సార్? నా పార్కింగ్ లో మీరు పెట్టి నువ్వు ఎక్కడైనా వెళ్ళు సార్. నా పార్కింగ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కూర్చో, దొరకదు సార్. నా పార్కింగ్ లో మీరు పెట్టి నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కూడా దొరకదు. ఎందుకు సార్? నా పార్కింగ్ ఎందుకు చెప్తున్నా. నువ్వు మరి మంచిగా ప్రేమతో చెప్పు.
నా పార్కింగ్ సార్ నీకు ఇచ్చేస్తా. మిమ్మల్ని సార్ అనుకుంటే ఇంకేమన్నా అయ్యా అనమంటారా? నువ్వు నాకు ప్రేమతో అడుగు, నా పార్కింగ్ కూడా నీకు ఇచ్చేస్తా. సరే సరే ఎట్లా ఎట్లా చెప్పాలా చెప్పండి. వేరే వాళ్ళ మాటలు విన్నావు అనుకో, 4th ఫ్లోర్ వాళ్ళ మాటలు 2nd ఫ్లోర్ వాళ్ళ మాటలు విన్నావు అనుకో, నీకు పార్కింగ్ కూడా దొరకకుండా చేస్తా. సార్ నా పార్కింగ్ సార్ అది నా దయచేసి నా పార్కింగ్ చెప్తున్నా. నువ్వు ప్రేమతో అడుగు, నా పార్కింగ్ తో సార్. నేను ఇప్పుడు దాకా మిమ్మల్ని సార్ అనే మర్యాదగానే అడుగుతున్నా. ఇంకా ప్రేమ అంటే ఎట్లా సార్? ఏం పేరు నీది చెప్పు. నా పేరు వినోద్ రెడ్డి అంటారు నన్ను. రెడ్డి సాబ్ విను, ఒక్క నిమిషం. రెడ్డి సాబ్ విను, జాగ్రత్తగా విను. చెవులు జాగ్రత్త పెట్టుకొని విను. నేను అందరిలాగా కాదు, మేము అందరిలాగా కాదు. అందరితో మాట్లాడినట్టు మాతో మాట్లాడడానికి కుదరదు. దయచేసి వినండి. మీరు ప్రేమతో నన్ను అడుగు, నా పార్కింగ్ తో సహా నీకు ఇస్తా. ప్రేమ అంటే ఎట్లా? నేను పార్కింగ్ బయటనే పెట్టేస్తా కార్లన్నీ, నువ్వు ప్రేమతో అడిగితే. సార్ ఒక్క మాట సార్, నువ్వు జిద్దు చేసినావు అనుకో, వేరే వాళ్ళ మాటలు విన్నావు అనుకో, వాన్ పార్కింగ్ కూడా దొరకకుండా చేస్తాను సార్. మీరు అంత రౌడీజం చేస్తే ఎట్లా సార్? మీరు తమ్ముడు నాకు ఆ పార్కింగ్ కావాలి తమ్ముడు అన్నాను సార్. తమ్ముడు నాకు ఆ పార్కింగ్ కావాలి తమ్ముడు. అదే చెప్తున్నా నేను సార్. తమ్ముడు నాకు ఆ పార్కింగ్ కావాలి తమ్ముడు. తమ్ముడు చెప్పండి. నేను జిద్దుతోని కాదు, నేను కూర్చొని మనం సాటర్డే శనివారం ఎన్ని రోజులు ఉంది? 3 రోజులు ఉంది. తమ్ముడు నా పార్కింగ్ కావాలి తమ్ముడు. నీకేమని చెప్తున్నా సార్, మీరు బ్రదర్హుడ్ గా మీరు కింద ఉంటారు, మేము బయట ఉంటాం. మీరు బ్రదర్ గా మాకు సహాయం ఉండాలి ఎప్పుడు. మేము మీకు తమ్ముడుగా మీకు సహాయం ఉంటాం ఎప్పుడు. నువ్వు ఒక మాట అని నేను ఒక మాట అన్నా అనుకో, బయట చూసేటోళ్ళు ఏమనుకుంటే చిల్లర నా కొడుకులు అంటున్నారు. తమ్ముడు గారు నేను మిమ్మల్ని నువ్వు ఒక పెద్ద కుటుంబానికి చెందిన, అంతకంటే పెద్ద కుటుంబానికి చెందిన తమ్ముడు గారు మన ఇద్దరం బయట పడ్డాం అనుకో, చిల్లర వాళ్ళు అందరు నవ్వుతారు, చిన్న ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. తమ్ముడు గారు నా పార్కింగ్ మీరు తెచ్చుకుంటా అంటే మీ ఇష్టం. నా పార్కింగ్ నాకు ఇచ్చేయండి తమ్ముడు గారు. నీకు పార్కింగ్ నీకేమని చెప్తున్నా సార్, మీరు దయచేసి శనివారం రోజు ఆదివారం రోజు నేను ఫ్రీగా ఉంటా. నేను ఇప్పుడు బయటకు వచ్చినా కావాల్సింటే మా ఇల్లు కూడా తీసుకోండి, రాకేష్ ఉంది. మీరు వినండి ఒక్క నిమిషం. శనివారం ఆదివారం రోజు కూర్చొని డిస్కస్ చేద్దాం. డిస్కషన్ ఏముంది సార్? మా దానిలో మీరు పార్కింగ్ ఆక్రమించారు సార్. ఒక్కసారి నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏం చెప్తే అది చెప్పండి. నేను ఆ రోజు శనివారం రోజు ఆదివారం రోజు మాట్లాడు. ఇక బయట వాళ్ళ మాటలు విన్నారనుకోండి, ఆ 3011 మాటలు 4021 మాటలు అనుకో, వాళ్ళని ఎట్లా తన్నే ప్రోగ్రామ్ ఉంది. అవునా? 100% ఒక రోజు ఒకసారి తనినాం కూడా. వాళ్ళ మాటలు దయచేసి మీరు వినకండి సార్. వాళ్ళకి నాకేం సంబంధం సార్? అది ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా సార్ మీకు. మీరు ఇంతసేపు చెప్పారు కదా, మీరు రిక్వెస్టింగ్ నేనేమని చెప్తున్నా, నాకు మీతో ఎటువంటి విధమైన ప్రాబ్లం లేదు. మరి నా పార్కింగ్ నాకు ఇచ్చేయచ్చు. నా పార్కింగ్ లో మీరు బండ్లు పెట్టేసేస్తే నాకు పార్కింగ్ నా కారు నేను ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్, శనివారం రోజు ఆదివారం రోజు మా ఇంట్లోనో మీ ఇంట్లోనో కూర్చొని మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నాకు ఈ రోజు పార్కింగ్ నా కారు బయట పెడితే గీతలు పడుతుంది సార్ నాకు. సార్ మీరు ముందర పెట్టుకోండి. నేను మీకు శనివారం ఆదివారం రోజు చెప్పిన బస్ అంతే. ఈ రోజే కావాలి, రేపే కావాలంటే హలో, నేను మీకు శనివారం రోజు చెప్తున్నా, మీకు పోయిన ఆదివారం రోజు చెప్పిన. సార్ ఇప్పుడు నెల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు మీరు. మీరు ఏమని అనుకోండి, మీరు నెల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. నేను మీకేమన్నా నెల రోజు కాదు సార్, ఫిబ్రవరి 16 నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. ఎందుకు ఫోన్ లో మాట్లాడుతున్నారు మహాప్రభు? నేను వేరే వాళ్ళ దగ్గర ఉన్నా. నేను ఉన్నాను సార్, నేను తీరిగి ఉండను కదా సార్. సార్ ఇప్పుడు నేను నెల నుంచి ఏంది, మీరు శనివారం ఆదివారం రోజు రాండి, లేదు నాకు ఈ రోజే కావాలంటే మీ ఇష్టం అంటున్నా. ఇష్టం అంటే నేనేం చేయాలి సార్ చెప్పండి? నేను అదే చెప్తున్నా కదా, ఇష్టం అంటే నేనేం చేయాలి? ఇష్టం ఇప్పుడు నా పార్కింగ్ లో మీరు పెట్టింది కాకుండా మీరు మళ్ళీ నాకు టైమింగ్ పెడతా. సరే వచ్చి మాట్లాడండి అయితే. మరి నెల నుంచి సార్ మాది 30 లక్షల రూపాయల కారు. నేను మీ కారణంగా నేను రోడ్డు మీద పెట్టుకుంటున్నా సార్. నాకు కొత్త కారు సార్, నాది కొత్త కారు. నేను రోడ్డు మీద ఎక్కడ పెట్టుకోవాలి సార్? నా పార్కింగ్ లో నుంచి వెకేట్ చేసి నా పార్కింగ్ నాకు ఇచ్చేయండి సార్. సరే మీరు ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు దాకా మీరు ఏమన్నారు? ప్రేమతో అడగమన్నారు, ప్రేమతో అడిగాను కాదంటున్నారు. కాదు సార్, ఈ రోజు ఖాళీ చేయండి సార్ కొంచెం. అదేంది అది అట్లా మాట్లాడితే ఎట్లా అది? హలో.